హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఇవాళ ఆంబోతు గురించి మాట్లాడుకుందామండి. ఒరేయ్ ఆంబోతు, నీకు కాపు కులం గురించి మాట్లాడే అర్హత ఉందా? కాపు కులం గురించి నువ్వేం మాట్లాడావో నేను గుర్తు చేయనా? కాపులు తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు తింటారు, బాగా మందు తాగుతారు. మందు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు, బజార్లో పడిపోతారు. కాపులంత తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి అంత తెలివి తక్కువ కాపులు అని మాట్లాడిన వ్యక్తివి కాపుల గురించి వాళ్ళు మాట్లాడుతావేంట్రా? కాపు జాతి గురించి నేను కాపుడిని, కాపుల ఐక్యత అని మాట్లాడతావేంట్రా నువ్వు? నీకు కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇవి నీ దృష్టిలో కాపులు తెలివి తక్కువలు కదా. ఈరోజు ఇప్పుడు నీకు ఆ తెలివి తక్కువ కాపులు కులం ఎందుకు అవసరం వచ్చింది, కాపులు ఎందుకు అవసరం వచ్చారు నీకు చెప్పు. నీ జీవితం అంతా కమ్మకు రెడ్లకు సేవలు చేసి కాపు కాసి ఇప్పుడు కొత్తగా ఈ కాపు స్లోగన్ ఏంటి? నువ్వు సేవ ఏమో కమ్మ వాళ్ళకి రెడ్లకి చేస్తావు, కానీ కాపులనేమో తెలివి తక్కువ వాళ్ళు, ఎప్పుడు బజారు పడి తిరుగుతారు, తాగుతారు, అసలు బాధ్యత లేదని చెప్పి మాట్లాడతావు. మరి కమ్మలు రెడ్లు గొప్ప వాళ్ళగా మాట్లాడావు. ఇప్పుడు కాపులు అవసరం ఎందుకు వచ్చింది నీకు? ఇది కాపు స్లోగన్ అనేది నీకు నప్పదు అంబటి, గుర్తుపెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కమ్మగా కాపు కాస్తున్నావు అంటున్నావే. ఆయన ప్రజల పట్ల బాధ్యతతోటి ప్రజల కోసం, వారి రక్షణ కోసం, వారి అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా వారిని, తెలుగు ప్రజలను కాపాడాలి, వారికి మంచి జరగాలి, ఆ మంచి వలన ప్రజలు బాగుండాలనే కోరికతోటే ఆయన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కాపుగా ఉన్నారు. కానీ ఇలాగా తప్పుడు పనులు చేయడానికి కాదురా అంబటి. నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడినా, మీరు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు పడతారు. కానీ ఈ అభివృద్ధికి మీరు ఆటంకం చేస్తే ఊరుకోరు. ఈ ప్రజలకి చెడు చేస్తా అంటే ఊరుకోరు. ఈ ప్రజలకి హాని చేస్తా అంటే ఊరుకోరు. ఇది తెలుసుకో అంబోతు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, ఈ ప్రజల కోసం నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళకి సేవ చేస్తాను, అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను తెలుగు ప్రజలకి రుణపడి ఉంటాను, వాళ్ళకి సేవ చేస్తాను, ఎందుకంటే నేను వాళ్ళ వల్ల ఈరోజు ఇట్లా ఉన్నాను అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. అది మీకు గుర్తుకు రావని నేను. మీరు ఆంబోతులు కదా, మనుషులకైతే కాస్త జ్ఞానం ఉంటుంది, గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది మీకు? కానీ ఒక్కడి మొత్తం గుర్తుంచుకోరా, నువ్వు ఎంత కీసినా, నువ్వు కాపు కార్డు ఎంత తగిలించుకున్నా, కొత్తగా క్యాప్షన్ పెట్టుకున్నా, మీరు ఎన్ని గింజుకున్నా, మీరు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కానివ్వరు, అధికారంలోకి రానివ్వరు. ఇది వాస్తవం, ఇది సత్యం, గుర్తుపెట్టుకో. రే పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదా అని మాట్లాడి సగం వర్డ్ ఎడిట్ చేసిన వర్డ్ మాట్లాడతామంటారా? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఏమన్నారు? మంగళగిరి పార్టీ ఆఫీసులు ఏమన్నారు? ప్యాకేజీ స్టార్ అని నా కొడకల్లారా మిమ్మల్ని చెప్పు తీసి కొడతా అని అన్నారు. ఎవరిని? ప్యాకేజీ స్టార్ అని ఆయన వ్యక్తులు, అటు పేర్నాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, చదవాలి అన్ని పేర్లు మాకు ఎందుకు ఇప్పుడు అనవసరం. ఎవడంటాడో ప్యాకేజ్ స్టార్ని వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పాను. నా స్థానాన్ని పరీక్షించొద్దు, ఎవరైనా సరే ఇంక నేను ఊరుకోను, ఒకరిని చెప్పుతో కొడతాను. ఇంకొకసారి ఎవరైనా సరే ప్యాకేజ్ స్టార్ని కొడితే చెప్పు చూపించి మరీ కొడతా అన్నాడు. అంతేగాని వైసీపీ నా కొడకలారా చెప్పు చూపించి కొడతానని చెప్పాడు. ఇది వాస్తవం. నువ్వు పవన్ కళ్యాణ్ గారు నువ్వు అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకలారని ఎక్కడ అనలే. నువ్వు అన్నావు చూసావా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకలారని మాట్లాడాడు పవన్ కళ్యాణ్, నేను ఎమ్మెల్యేని, నా కొడకలారని నీకు అర్థం తెలుసా, నీకు నా కొడకలారంటే నన్ను అన్నట్టు కాదా, పడ్డావా అని ఏదో పెద్ద సింపతి కోసం మాట్లాడుతున్నాడు పనికి మాలేదవా. నిన్ను అనలేదురా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారో వాళ్ళని చెప్పుతో కొడతా అన్నాడు, నా కొడకలారు అన్నాడు అని వాస్తవం. అది ఎక్కడికి పోతుంది, రికార్డులో ఎక్కడ నొక్కినా గూగుల్లో వస్తుంది. బట్ నువ్వు దాన్ని తప్పుగా మాట్లాడు. ఎమ్మెల్యే అనే మాట ఎక్కడ లేదు. ఉంటే నువ్వు ఆ వీడియో చూపించు. నువ్వు ఉంటే ఆ వీడియో నీకు ఉంటే నీ దగ్గర అటువంటి ఆధారం ఉంటే
చూపించు నిష్ఠ దరిద్రుడా. ఒక్కసారి నువ్వు నిజంగానే నువ్వు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని ప్యాక్ చేస్తా అన్నావు అనుకో, ఖచ్చితంగా చెప్పు దెబ్బ తింటావు. లేదనుకో అది నీకు వర్తించదు అంతే. ఎవడైతే ప్యాక్ చేసినా వాడికే ఆ తిట్లు కొడకలు గిడకలు అన్నీ వచ్చేది వాళ్ళకే, చెప్పు దెబ్బ తినేది వాళ్ళకే. మరి నీకెందుకురా గుమ్మడికాయ దొంగ భుజాలు తోడుకుంటే ఎందుకు మాడతావు? ముఖ్యమంత్రి తిడితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారని నాగబాబు గారు అన్నారు. అందులో తప్పేం లేదు కదా. ముఖ్యమంత్రి గారిని తిడితే ఎవరన్నా అరెస్ట్ చేస్తారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు కదరా. పట్టాభి అనే వ్యక్తి బోస్ డీకే అన్నాడు అంతే. సరదాగా మేము చదువుకున్నాను అనుకుని బోస్ డీకే బోస్ అనుకునే వాళ్ళం. ఆ బోస్ డీకే అంటే వాళ్ళ అమ్మని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయిపోయి పట్టాభిని అరెస్ట్ జైల్లో పెట్టాడు. ఇది వాస్తవం కాదా? బోస్ డీకే అంటే అర్థం తెలియదు కానీ అమ్మని అన్నాడని అరెస్ట్ చేశాడు అంత మాత్రం. మరి నువ్వు డైరెక్ట్గా అన్నావు కదరా. పశ్చాత్తాపడితే అన్నమాట పోతుందా? నాకు తెలియదులే అనేసి సారీ అంటే అయిపోద్దా? లాయకోటి జల్లగా కూడా సారీ అంటే ఒప్పుకుంటావు నువ్వు? పనికి మాలినదవా. అవును నాగబాబు అన్నారు కాపు కార్డుని ఎందుకు తెస్తున్నాడు అంబటి అని అన్నాడు. తప్పే అందులో. నువ్వు కాపు కాదని అనలేదే. ఇక్కడ కాపు కులంతో పని ఏముంది? ఆంబోత్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మగారిని బూతులు తిట్టి మాట్లాడాడు కనుక అరెస్ట్ అయ్యాడు. ఆంబోత్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య సంగతి ఇది. ఇక కాపు కులం ఎందుకని ఆయన మాట్లాడాడు నాగబాబు గారు. నువ్వెందుకు కాపు కులం అని మాట్లాడుతూ నేను కాపుని కదంటావు? నువ్వు కాపు కాదు నువ్వే చెప్పుకున్నావు కదరా. నేను కమ్మవాడిని, నేను రెడ్డివాడిని, కాపులంతా తిరుగు తక్కువ ఎదవులు, కాపులు బజార్లు పడి తిరుగుతుంటారు, ఇటు సన్నాసులు ఎదవులు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ, తాగుబోతులు, తిండి తింటారు, మాంసాలు బాగా తింటారు అని నువ్వే అన్నావు కదా. అది నీ నోటే తాటిమట్టరా. ఇవాళ కాదు, నువ్వు ఎప్పుడు ఇది నీ అభిప్రాయం. కాపు జాతి కాపులు అంటే నీకున్న చులకన అభిప్రాయం ఏంటంటే ఇది. నీ అభిప్రాయం ఇంత దరిద్రమైన అభిప్రాయం పెట్టుకుని కాపుల గురించి మాట్లాడదు నీకు ఎక్కడదా ఆంబోతు నిష్ఠ దరిద్రుడా. అదే నాగబాబు గారు తప్పేం మాట్లాడలే, దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు చిరంజీవి గారిని అన్నారు అప్పుడు ఏం చేశారు అని మాట్లాడతావేంట్రా? నువ్వు కాపు వ్యతిరేకం అనేది ఆల్రెడీ సత్యనపల్లి తెలిసిపోయింది. నువ్వు కాపు వ్యతిరేకం కనుకే కాపులను తిక్కు ఓడగొట్టారు. ఇంతకన్నా నీకు ఎగ్జాంపుల్ వేరే అక్కర్లే. సత్యపల్లి ఓడిపోయి ఉంటేనే నీకు కాపులు నిన్ను ఆదరించలేదు, అభిమానించలేదు అర్థం. అది ఇంకెప్పుడు రంగా గారితో ముద్దగడ పద్దున పోల్చమాకురా దరిద్రుడా. ఎంత దరిద్రురా అసలు. రంగా గారికి ముద్దగడ పద్దునకు తేడా పోలికేంటి అసలుకి? నక్కకి నాగలోకం అన్న తేడా. రంగా గారు ఎక్కడ తన సర్వస్వం ధారపోసారు ప్రజల కోసం. ఎవరొచ్చినా నువ్వు అనేవాడు కాదు. ఏమీ లేకపోతే చేతుకున్న ఉంగరం, చేతుకున్న బంగారు కడి దానం ఇచ్చేసేవాడు. అది రంగా గారి గొప్పతనం. ఆయన దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వచ్చేవాళ్ళు, అన్ని మతాల వారు వచ్చేవాళ్ళు, అందరినీ సమానంగా చూసుకునేవాడు. అందుకే ఆయనకి వేలాది మంది ప్రతి ఊర్లో అభిమానులు ఉన్నారు. మరి నీకు ముద్దగడ పద్దనంగా ఎవరున్నాడు రా? ఇప్పుడు ముద్దగడిని దిగడానికి కూడా ఎవరు లేడు నీలాంటి దిక్కుమని ఎదవలు తప్పించి. ముద్దగడి దగ్గరికి ఎవరున్నాడు? అందులో మర్చిపోయి ముద్దగడి రెడ్డి అయిపోయాడు ఈ మధ్యన. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తేనే రెడ్డిగా పెట్టుకున్నాడుగా, మారిపోయాడు కదా. అటువంటి దరిద్ర గురించి మాట్లాడతాను పనికి. ఆయనే రంగగారు పోలిస్తారు. రంగగారు ఎక్కడరా? ఆయన షేర్ పులి. చిరంజీవి గారు ఎంత మీరు వ్యతిరేకం చేశారో ప్రజలందరికీ తెలుసు. కానీ ముద్దగడ విషయంలో కాపులకి రిజర్వేషన్ ఉద్యమం చేస్తున్నాడు. కాపు కులం మీద అభిమానంతో, కాపు కులం కోసం ప్రేమతో చిరంజీవి గారు హోటల్కి వచ్చి ముద్దగడ పద్మనాభం ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అది ఆయన యొక్క గొప్పతనం. అది ఆయన పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చేసిన కులం కోసమే, అంతేగాని ముద్దగడ కోసం, అంబటి రాంబాబు కోసం కాదు. మీరు మాత్రం కులాన్ని కాపు కులం రోడ్డున పడేశారు. ఇది వాస్తవం. కమ్మని పోసాని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని హైదరాబాద్ ప్రెస్ మీట్లో ఎంత చండాలంగా మాట్లాడాడో. అప్పుడు పవన్ కళ్యాణ్ కాపు కాదా? ఆ మాట్లాడిన దాంట్లో దిక్కుమాలిన పోసాని కృష్ణమురళి మాట్లాడినప్పుడు వారి తల్లిగారిని కూడా మాట్లాడిగా, అప్పుడు ఆ తల్లిగారి కొడుకేగా చిరంజీవి గారు
నువ్వు చిరంజీవి గారు అభిమానిస్తూ మాడుతున్నాగా, మరి చిరంజీవి గారు తల్లిగాని అన్నాడు రా పోసాని కృష్ణమూర్తి ఎదవా, నువ్వు అనకూడదని ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా, ఒక మాట అన్నావా? అనలేదే. అప్పుడు చిరంజీవి కాపు గుర్తురాడు, చిరంజీవి గుర్తురాడు, పవన్ కళ్యాణ్ కాపు గుర్తు, పవన్ కళ్యాణ్ గుర్తురారు. ఎందుకంటే నీకు జగన్మోహన్ రెడ్డి శంకర్ అంటే బాగా నాకుతావు. జగన్మోహన్ శంకర్, రాజశేఖర శంకర్ నాకి, కాంగ్రెస్ పార్టీ శంకర్ నాకి, ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావు అంబోతు. హీరోయిన్ జీవిత రాజశేఖర్లు దంపతుల చేత పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ మీద, చిరంజీవి గారి మీద 2009 ఎన్నికలప్పుడు ఎలా దాడి చేయించావో అది అందరికీ తెలుసు. ఆ దాడి చేసింది నువ్వేనని ఆ జీవిత రాజశేఖర్లు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు యువతకు తెలియదు, యువతకు తెలియజేస్తున్నాను. వాట్ ఈజ్ అంబటి, వాట్ ఈజ్ ఆంబోతు. ఈ ఆంబోతు చిరంజీవి గారి పార్టీ పెడితే సహకరించకుండా పార్టీకి వ్యతిరేకంగా ఉండి రాజశేఖర్ శంకర్ నాకుతూ చిరంజీవికి అడ్డుగా జీవిత రాజశేఖర్ తీసుకొచ్చి సినిమా హీరోయిన్గా తీసుకొచ్చి వాళ్ళని ఊరేగి తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ అమ్ముకున్నాడు, అది ఇది అమ్ముకున్నాడు, అంతా ఉట్టిది, డబ్బులు దోచుకుంటున్నాడు, బ్లడ్ బ్యాంక్ నుంచి డబ్బులు వ్యాపారం చేస్తున్నాడని నీచంగా మాట్లాడించాడు ఈ యొక్క ఆంబోతు రాంబాబు. ఆంబోతు రాంబాబే మాట్లాడించాడని ఆ జీవిత రాజశేఖర్లు ఎన్నోసార్లు చెప్పారు. అయినా చిరంజీవి గారు చెప్తున్నా వినండి సోదరులు, చాలామంది తెలీదు. అయినా కూడా వాళ్ళని క్షమించి జీవిత రాజశేఖర్లు ఇంటికి వస్తే వాళ్ళ పాపకి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించాడు చిరంజీవి గారు. అది దట్టి చిరంజీవి గారు. ఈ ముద్దగడ పద్మనాభం గారు, ఈ ఆంబోతు రాంబాబు గారు ఇద్దరు దరిద్రులు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజారాజ్యం పార్టీకి ఎన్నిపోటు పొడిచి ఇట్లా జీవితరాశి చేసినా కూడా కాపు కులం కోసం, కాపులు రిజర్వేషన్ వస్తుంది రావాలని కోరిక, మంచి చదువు చేసి ముద్రగడకి సంఘీభావం తెలిపిన గొప్ప విశాల ఉదయం గల వ్యక్తి చిరంజీవి గారు. అంతటి చిరంజీవి గారి తల్లి గారిని ఆ పోసాని కృష్ణమూర్తులు తిడుతూ ఉంటే ఈ దొంగ కాపులు, నీతి లేని కాపులు, కాపులు పెంచే దిష్ట దరిద్రులు, వీడి కాపు టైగర్ అట, పనికి మాల ఎదవలు. ఇటువంటి ఎదల వల్ల కాపు జాతి ఏం బాగుపడుతుందండి? కాపులు ఎలా అభివృద్ధి చెందుతారండి? నీతి లేదు, విశ్వాసం లేదు, కుక్కల కన్నా హీనమైన కాపులు పేరు చెప్పి బతికే విశ్వాసఘాతకులు కాపు జాతికి నీచాతి వ్యవహరించే నిష్ట దరిద్రులు. ఇప్పుడు చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజేమో చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టి చిరంజీవి గారి పార్టీ రాకుండా చేశారు. అదే రోజు ఈ అంబటి రాంబాబుకి బదులు వదలాలని కొంతమంది వచ్చి చేరి చిరంజీవి గారికి ఈ యొక్క జీవిత రాజశేఖర్ దగ్గర ఆ చెడు అభిప్రాయం లేకుండా చేసి ఉంటే ఖచ్చితంగా 70-80 సీట్లు వచ్చి ఉండేవి ఆ రోజున. ఆ రోజున ముద్రగడ పద్మనాభం కాస్త కోసం విలువ ఉండేది. కానీ ఏం చేశారా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే బాగా అభిప్రాయం. వాళ్ళ రాజశేఖరి కాలు నాకుతూ, రాజశేఖరి సంకలం నాకుతూ గడిపోయి ఇటువంటి వ్యక్తులు కాపు జాతి గురించి, కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందంటారు చెప్పండి? ఇప్పుడు మీకు ముందు చెప్పాను నేను, కాపులు తెలివి తక్కువ వాళ్ళు, కాపులు ఆవేశపరులు, కాపులు మాంసాలు బాగా తింటారు, కాపులు బాగా తాగి తందలాడి బదాన్ని పడిపోతారు, రోడ్డు మీద పడిపోతారు. అటువంటి నీచ నికృష్టమైన అభిప్రాయం గల ఆంబోతు రాంబాబు కూడా కాపుని మాట్లాడుతాడు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు యువతకు తెలియదు ఎటువంటి నిష్ఠ దరిద్రులు ఈ యొక్క ఆంబోతు రాంబాబు. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎప్పుడు మాట్లాడే తప్పు చేశారు. వాళ్ళు నిఖార్సైన కాపు యువతలు వాళ్ళు. కాపుల కోసం ఆయన ఎప్పుడు నేను కాపు కోసం నేను కాస్తాను ఎప్పుడు చెప్పలే. కాపు కమ్యూనిటీ కూడా పుట్టడం నా యొక్క అది పుట్టుకు నా చేతులు లేదు, పుట్టాను కనుక కాపు కులం అంటే అభిమానం ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు. మీకు పుట్టడం కాపు కులం పుట్టావు కానీ కాపు కులం మీద అభిమానులు. కాపు కులం అంటే నీలో ఒక చులకన భావం. ఎందుకంటే వాళ్ళు తాగి తిరిగే భయాన్ని పడిపోతారని నీ యొక్క చులకన భావంతో నువ్వు ఉన్నావు. నువ్వు ఎంతసేపు కమ్మ వాళ్ళకి రెడ్లకి బాగా కాపు కాసి వాళ్ళతో వాడు పెరిగి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. నువ్వు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నాగబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? కాపు జాతి గురించి మాట్లాడే అర్హత ఉందా? కాపు గురించి మాట్లాడే అర్హత ఉందా? ముద్రగ రెడ్డి గారు నువ్వు ఏం చేసినా మీరు కాపులు కారు, కాపు జాతి మీరేం చేయరని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే మిమ్మల్ని చాలా దూరం పెట్టారు. మీరు ఎంత చేసినా ఏం చేసినా కాపులు మిమ్మల్ని వినే పరిస్థితుల్లో లేరని తెలుసుకోమని హెచ్చరిస్తున్నాను.
కాపు ఉద్దారకం మీరు ఎన్ని అనుకున్నా అవన్నీ ఉట్టి మాటలు అని ఒక్కొక్కసారి మీరు కాపుల గురించి మేము ఉద్ధరిస్తామని మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కాపులు అందరూ కలిసి, పవన్ కళ్యాణ్ కాదు, కాపులు అందరూ కలిసి చెప్పులతో మిమ్మల్ని తరిమి కొడతారని ఈ వీడియో ద్వారా స్పష్టంగా నీకు, ముద్రగడ్డ రెడ్డికి, ఆ కోసర కన్నబాబుకి, ఆ పేరు నానిగాడికి, ఇంకెవడైతే ఉన్నాడో కాపు నాయకులు కాపు టైగర్లు చెప్పుకుంటారో మీరందరికీ కూడా కాపులు చెప్పు తీసుకుని తరిమి కొడతారని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.